రేవంత్ రెడ్డి, గుర్తు కాంగ్రెస్ది, మనిషిని చూసింది రేవంత్ రెడ్డి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లేసారు, గుర్తు కాంగ్రెస్ది, అందులో డౌట్ లేదు. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కి ఇంకా మిగిలి ఉన్నది గుర్తు. ఆ గుర్తుని లీజుకి ఇచ్చుకుని కర్ణాటకలో సిద్ధరామయ్య, ఇది అతని పేరు శివకుమారు, ఇక్కడ రేవంత్, ఇట్లాంటి వాళ్ళ ద్వారా బతుకుతారు. రేపు కేరళలో కూడా ఎవడో ఒక పేరు గుర్తు కారణంగా బతకడం. రాహుల్ గాంధీ నాలెడ్జ్ని చూసి అయితే కామెడీ తప్పించే ఉండదు. ఆయన్ని అభిమానించే వాళ్ళు మోడీ మీద ద్వేషంతో అభిమానిస్తారు కానీ రాహుల్ గాంధీ ఏదో పెద్ద మేధావని ఎవడో చేయడు. ఎందుకంటే అతను ప్రతి దాంట్లో ఇప్పుడు ఇవాళ సోనియా గాంధీ వాగింది ఏదో కొమైనీ గురించి. కొమైనీ విషయంలో మోడీ ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఇజ్రాయెల్ మాట్లాడాడు వీళ్ళతో అన్నది. కొమైనీ అనేవాడు భారతదేశంతో పాకిస్తాన్ 2 సార్లు యుద్ధం చేస్తే ఆ యుద్ధం సందర్భంలో పాకిస్తాన్కి ఆయుధాలు డబ్బులు పంపించినోడు. వాడిని మనం ఎందుకు ప్రేమించాలా? అట్లాగే మన కాశ్మీర్లో మనం ఇది తీసేసినప్పుడు, చట్టం 370 తీసేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తా ముస్లింలందరూ ఏకమై ఎదిరించి తిరగబడాలని చెప్పినోడు. భారతదేశంలో ముస్లింలు రెచ్చగొట్టేవాడు. ఆడి గురించి మనం ఎందుకు సంఘీభావం వ్యక్తం చేయాలా? అతని గురించి ఎందుకు మాట్లాడాలా? దాని గురించి ఇప్పుడు ఇరాన్ వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే, ఇప్పుడు కొంతమంది మూర్ఖులు తెర మీదకి వచ్చారు. మనం ఆయిల్ కొన్నామంటే చైనా నుంచి కూడా కొంటాం, కాబట్టి చైనాకు భూమి ఇచ్చేస్తామేంది, పాకిస్తాన్తో కూడా కొంటాం.